Hi, I am Dr. Devi Priya, consultant obstetrician and gynecologist at CNC Miapur branch. July 25th is considered as World IVF Day. సో ఈరోజు కొద్దిగా ఐవీఎఫ్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఐవీఎఫ్ అంటే ఏంటి, ఇది ఎవరికి అవసరం అన్న దాని గురించి మెయిన్గా మాట్లాడుకుందాము. ఐవీఎఫ్ అనే పద్ధతిలో ఆడవాళ్ళ యొక్క అండాలను మగవాళ్ళ యొక్క వీర్యకణాలతో కలిపి శరీరం బయట కృత్రిమంగా తయారు చేసిన పిండాన్ని తిరిగి ఆడవాళ్ళ యొక్క శరీరంలో పెట్టడం అనే ప్రొసీజర్ని ఐవీఎఫ్ అంటారు. సో మెయిన్గా ఇది ఎవరికి అవసరం, ఎవరు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే ఆడవాళ్ళలో గర్భాశయం పక్కన ఉండే 2 ట్యూబ్స్ కంప్లీట్గా బ్లాక్ అయిన వాళ్ళకి, మగవాళ్ళ యొక్క వీర్య కణాల యొక్క సంఖ్య అనగా కౌంట్ అండ్ క్వాలిటీ అస్సలు బాగాలేని వాళ్ళకి, అండ్ ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ ఉన్న వాళ్ళకి, అండాశయాల్లోని అండాల యొక్క కౌంట్ అన్నది చాలా తక్కువ ఉన్న వాళ్ళకి, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే అన్ని టెస్టులు మగవాళ్ళ యొక్క టెస్టులు ఆడవాళ్ళ యొక్క టెస్టులు అన్నీ చేసినా కూడా అయినా కూడా గర్భం దాల్చని వాళ్ళకి, ఐయుఐ అనే పద్ధతి ద్వారా 3-4 సార్లు ట్రై చేసినా కూడా గర్భం దాల్చని వాళ్ళకి, ఇంకా పూర్ ఓవేరియన్ రిజర్వ్ ఇందాక నేను చెప్పిన విధంగా అండాశయాల్లోని కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకి, వీటి కండిషన్స్ అన్నిటిలో ఉన్న వాళ్ళకి మనం ఐవీఎఫ్ అనే పద్ధతి ద్వారా కపుల్ అంటే నేను ఇప్పుడు చెప్పిన కండిషన్స్ ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ అనే పద్ధతి ద్వారా భార్యాభర్తలు ప్రెగ్నెన్సీ పొందడానికి హెల్ప్ చేస్తాము.